హాయ్ అండి, ఇదేమో ప్లాట్ఫారం. ఇది సుమారుగా 5,000 నుంచి 8,000 దాకా స్టోరేజ్ పెట్టుకోవచ్చు టన్నులు తెల్లరాయి. ఇది వాటర్ సంప్. ఇది వచ్చేసి రా మెటీరియల్ ఆపర్. ఇది 10 టన్నుల కెపాసిటీ. ఇది వచ్చేసి స్పీడర్. ఇది మనం ఎంత మెటీరియల్ కావాలనుకుంటే అంత వదులుకోవచ్చు. స్పీడ్ కంట్రోల్ అక్కడ ఉంటుంది. ఇది వాషింగ్ లైన్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి రాయి ఏదన్నా మట్టి ఏదన్నా ఉన్నా సరే ఆ పైప్లో నుంచి వచ్చిన వాటర్ దాన్ని తడుపుద్ది. తడిసిన తర్వాత ఈ బెల్ట్ నుంచి వచ్చి ఈ డ్రమ్లో పడుద్ది. దీంట్లో కూడా వాటర్ వచ్చుద్ది అనమాట. వాటర్ తోటి అది క్లీన్ అయ్యేదన్నా మట్టి గిట్టి లాంటిది కింద పడిపోతుంది. సేమ్ ఈ రెండోది కూడా అంతే. ఈ స్ట్రేట్ కన్వేయర్ ద్వారా లోపలికి వెళ్ళొద్ది. ఈ ఫ్యాన్లు ఇవి మ్యాచర్ ఉన్న రాయి ఉంటే ఫ్యాన్ దగ్గరికి వచ్చి కొంచెం డ్రై అవుతుంది అనమాట. వచ్చి ఇందులో పడుతుంది. ఈ కన్వేయర్ మీద పడిన తర్వాత ఇది తీసుకెళ్ళి ఇది స్టోరేజ్ ఆపరం. వాషింగ్ అయిన రాయి అంతా వచ్చి ఇక్కడ స్టోరేజ్ అవుద్ది. దీని కెపాసిటీ వచ్చేసి 15 టన్నులు. ఇది ఫీడర్ అనమాట. దీని నుంచి కన్వేయర్ ద్వారా ఈ జా క్రషర్. ఇది జా క్రషర్లోకి వచ్చుద్ది. ఆ 1628 అది జా క్రషర్. ఇది వచ్చేసి 13x10 జా క్రషర్. ఇది ఇప్పుడు చూస్తున్నారుగా. దీంట్లో వచ్చిన రాయి వచ్చేసి మనం 140 mm సైజ్ ఇస్తే అది 20, 16, 30, 40 సేమ్ ఆ సైజులన్నీ వస్తాయి అన్నమాట అందులో. అక్కడ నుంచి ఈ కన్వేయర్ ద్వారా వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఒక సైజర్ ఉంటుంది. ఈ సైజర్లో పడుతుంది. దాంట్లో ఒక 20 mm మెస్ ఉంటుంది లోపల. ఆ 20 mm మెస్ నుంచి 16 mm వరకు ఈ కన్వేయర్ మీద పడి స్టోరేజ్ అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ ఇటు వచ్చుద్ది అనమాట. ఇలా వచ్చేసి ఈ 30x10 ఉంది కదా, దీంట్లో పడుద్ది ఈ ఓవర్ సైజ్ రాయి అంతా. దీంట్లోకి వచ్చిన తర్వాత దీంట్లోంచి మళ్ళీ 16 mm అయి ఇందులోకి వస్తుంది అనమాట. ఇట్లా తిరిగి మళ్ళీ ఈ సైజర్లోకి వస్తుంది. సైజర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ 16 mm అంత కింద రాలి ఇక్కడ ఒక స్టోరేజ్ ఆఫర్ ఉంది కదా, దీంట్లోకి వచ్చుద్ది.
ఇది కూడా 15 టన్నుల కెపాసిటీ. సేమ్ దీని కింద కూడా ఒక ఫీడర్ ఉంటుంది. ఈ ఆఫర్ నుంచి స్ట్రేట్గా వచ్చేసి విఎస్ఐకి వచ్చుద్ది. ఇప్పుడు విఎస్ఐ కెపాసిటీ వచ్చేసి గంటకి 8 టన్నులు, 8 నుంచి 9 టన్నులు, అన్ని సైజులు కలిపి. మనం 10 టన్నులు కూడా తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి మ్యాగ్నెట్. ఇవి ఏదైనా ఐరన్ ఏదైనా వచ్చినా కానీ ఇక్కడ తట్టుకుంటాయి. ఈ కన్వేయర్ ద్వారా ఇక్కడ ఒక వైబ్రేటర్. ఇది ఫోర్ ఇంటూ 14 అనమాట. అడ్డం 4, పొడవు వచ్చేసి 14 ఫీట్. దీంట్లో మనకి 4-5 సైజులు వస్తాయి. ఇది వచ్చేసి డస్ట్ కలెక్టర్. ఇది ఎంత మెటీరియల్. ఈ వైబ్రేట్ నుంచి వచ్చింది ఈ స్టెప్ కన్వేయర్ మీదకి వెళ్ళుద్ది. దీని నుంచి ఇలా వచ్చేసి ఇక్కడ స్టోరేజ్ అవుద్ది. ఇది ఒక 25 నుంచి 30 టన్స్, 0.1, 0.2, 0.3, 0.7 100 ml పౌడర్ 3 కలిపి స్టోరేజ్ అవుద్ది. చూసారుగా, ఇక్కడ ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. ఐరన్ ఏదొచ్చినా కానీ పట్టుకుంటుంది అనమాట. ఇది వచ్చేసి టామిల్లు. ఇది వచ్చేసి సీవ్టెక్ గైరోల్ అంటాము. మ్యాగ్నెట్లు. మ్యాగ్నెట్ ఇది వచ్చేసి గైరోలు. గంటకు వచ్చేసి వీటి కెపాసిటీ 1500 kgs ఒక్కొక్కటి. దీంట్లో మెస్ సైజ్ వచ్చేసి 500 మైక్రాన్, బాటమ్ వచ్చేసి 120 మైక్రాన్ మెస్లు ఉంటాయి. ఇదండి మిషనరీ. ఫోర్క్ లిఫ్ట్.
జేసీబీ